గౌరవ కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్కి ప్రాతినిధ్యం వహించినప్పటికీ కూడా ఆయన తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కానీ అభివృద్ధి కానీ ఇక్కడ వేటి గురించి కూడా మాట్లాడే అర్హత వారికి లేదు. కారణం ఏంటంటే వారు కేంద్ర మంత్రిగా ఉండి 2 ఏళ్లుగా తెలంగాణని ఏ రకంగానూ పట్టించుకోవడం పోగా వస్తున్నటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రాజెక్టు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కిషన్ రెడ్డి గారిది. అది మెట్రో కావచ్చు, మూసీ నదికి ప్రక్షాళనకి నిధులు కావచ్చు, 4వ సిటీకి రావాల్సిన నిధులు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలు ఏవైనా కేంద్ర మంత్రిగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ మీద పెట్టాల్సినటువంటి శ్రద్ధ ప్రేమ పెట్టలేదు. ఇవాళ వారు తెలంగాణ గురించి మాట్లాడితే ప్రజలు జీర్ణించుకునే పరిస్థితి లేరు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాల్లో అభివృద్ధితో పాటు సంక్షేమం ఇచ్చి ప్రజలతో శబాషి కొట్టించుకున్నాం. దాని కారణంగానే జూబ్లీహిల్స్ మేము గెలవడం, కిషన్ రెడ్డి గారి బీజేపీ పార్టీ డిపాజిట్ కోల్పోవడం జరిగింది. దీని అర్థం ఏంటంటే ప్రజలు స్పష్టత ఇచ్చారు. బీజేపీకి రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత కానీ ఇక్కడ రాజకీయాలు చేసే పని కానీ లేదనే మాట. జూబ్లీహిల్స్ ఎన్నికల ద్వారా 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారనే మాట జూబ్లీహిల్స్ ఎన్నిక ద్వారా స్పష్టం చేశారు. టీఆర్ఎస్ను ఓడించారు. బీజేపీ పార్టీ కనీసం డిపాజిట్ ఇవ్వలేదంటే కిషన్ రెడ్డి గారు అందులోనూ వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్లీలో డిపాజిట్ పోయిందంటే వారు తెలంగాణ గురించి మాట్లాడేదే అర్హత హక్కు లేదని అంటారు. గౌరవ మంత్రిగా ఉండి కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ విధులను ఎక్కడ తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ గ్లోబల్ సమ్మిట్ గర్వంగా జరుపుకుంటా ఉన్నాం. 2 సంవత్సరాలుగా ఇచ్చినటువంటి అభివృద్ధి, రోడ్లు, మెట్రో, 4వ సిటీ, RRR రోడ్డు, దాంతోపాటు సంక్షేమం, పేద ప్రజలకు అందాల్సిన సన్నబియ్యం, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, రైతులకు అందాల్సిన రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ కూడా ఇచ్చి ప్రజల మెప్పు పొంది ఇవాళ ప్రజల ముందు గర్వంగా 2 సంవత్సరాల పండుగ జరుపుకుంటా ఉన్నాం. గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రపంచ దేశాలు మన దేశంలో ఇతర రాష్ట్రాలు మన వైపు చూసుకునే విధంగా గర్వకారణమైన ఈవెంట్ రేపు జరగబోతాం. హామీలపై సవాల్ విసురుతున్నారు. అంటే ఇప్పటివరకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అరకొర నిధులు కేసీఆర్ గారి నిర్వాహకం వల్ల 8 లక్షల కోట్ల అప్పుతో మాకు రాష్ట్రాన్ని ఇస్తే అప్పుకు వడ్డీ అసలు కడుతూ కూడా మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ ఇతర హామీలు కానీ దాంట్లో 80% పైగా అంశాల్లో ఇవాళ మేము ఉత్తీర్ణ సాధించాం, ప్రజలకు ఇచ్చాం. ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. 3 సంవత్సరాలు అన్నీ ఇస్తాం, అన్నీ ఇచ్చి మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. థ్యాంక్ యూ.